ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, కేశవరావుపేట, ఎస్ఎంపురం, పంచాయతీ లింకాలపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్తున్న దారిలో ఆగి కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకులు, కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పీఎస్ఎస్ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, చిలకపాలెం, కేశవరావుపేట, పురం పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు. అదే శరత్ గారు వచ్చారు. మన గుర్తు అందరూ అనాలి. మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు అందరూ ఈ గుర్తుకు ఓటేసి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్ కూడా బాగు చేసి, ఆ స్కూల్ కూడా లక్షలు ఖర్చు పెట్టి, నాడు నేడు కింద ఖర్చు పెట్టి స్కూల్ బాగు చేసి, అలాగే బెంచీలు గాని, కుర్చీలు గాని, అలాగే ఫ్యాన్లు కూడా వాళ్ళకి వేసి ఈ రోజు ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తయారు చేసి 8వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ల్యాప్టాప్ ఖరీదు 20,000 నుంచి 25 రూపాయలు విలువ చేసే ఖరీదైన ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేద పిల్లలు చదువుకొని బయటకు వస్తే తప్పనిసరిగా వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులను ఈజీగా పోషించుకోగలరు. ఇప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే రేపు పై దేశాలు వెళ్లి ఏదైనా ఇంటర్వ్యూలు చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ ఉంటేనే ముఖ్యమని ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవే కాదు, వైద్యం గురించి చూడండి. మనకి కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా మనం అందరం చూసాం. ఒక తల్లికి తండ్రి కాని పరిస్థితి కూడా మనం ఆలోచన చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఎస్సీలు అప్పుడు నియోజకవర్గం రిజర్వేషన్ ఉంటే పరిపాలన చేశారు. బీసీలు ఉంటే కళా వెంకటరావు గారు కానీ, నీలకంఠం నాయుడు కానీ, మేము కూడా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. బీసీలుగా ఒక అవకాశం ఈ నియోజకవర్గంలో ఉండేది. దీన్ని తీసుకెళ్లి ఎక్కడో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అయినటువంటి ఈ నియోజకవర్గంలో 10 ఓట్లు కూడా లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు బీసీలను అణచివేయాలని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పోటీగా పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం తన సామాజిక వర్గంతో మనం బీసీలందరినీ కూడా అణగదొక్కాలని, అణచివేయాలని, ఎలాగైనా అణిచి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా లంచాలకు, అవినీతి పరంగా చేయాలని ఒక దురాలోచనతో ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు నాయుడు, మోడీ కలిపి చేస్తున్న నాటకం అని కూడా మనందరూ కూడా గ్రహించాలి. ఇవన్నీ ఆలోచన చేసి రేపు రాబోతున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక మంచిగా ఆలోచించి, ఇందులో ఎమ్మెల్యే గుర్తుల్లో కూడా ఎక్కడ కూడా సైకిల్ గుర్తు లేదు, ఓన్లీ ఫ్యాన్ గుర్తే. ఈ ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యే గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తు ఉంది. ఆ ఫ్యాన్ గుర్తు కూడా మీ అందరూ కూడా ఆలోచన చేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీని ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా, ఇవే కాదు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి ఇస్తారు. అయితే ఇవన్నీ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నారు. ఏ మాట అంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు, నేను ఇచ్చిన కార్యక్రమాలు ఇవన్నీ నేను ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ నచ్చితేనే నాకు ఓటేయండి, నచ్చకపోతే ఎవరూ నాకు ఓటేయొద్దని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గ్రహించాలి. అంటే అతనికి ఎంత ధైర్యం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలకు నేను మేలు చేశాను, ప్రజలకు నేను సాయం చేశాను కాబట్టే అంత మాటలుగా అనగలుగుతూ ఉన్నాడు. ఈ రోజు మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు, ఈ సచివాలయాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉంటాయని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ఈ రోజు మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ 2024లో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఏదైనా పెళ్ళైనా, పేరెంటకమైనా, చావైనా, పుట్టుకైనా, కష్టమైనా, నష్టమైనా ప్రతి ఒక్క కార్యక్రమానికి మీ అందరూ హాజరై మీ తాలూకు ఆశీర్వాదం తీసుకొని వెళ్తానని, మీకు అండగా ఉంటానని మీ అందరికీ తెలియపరుస్తూ సెలవు